ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు చెలగట్టమాడుతున్నాయి. ఇక నిబంధనలకు విరుద్ధంగా కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాదే ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ కూడా ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయింది. కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఏసీ బస్సులో ప్రికాషన్స్ లేవని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సులో 39 మంది ప్రయాణికులు, 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపాలు ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదన్నారు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల తీవ్రత పెంచేలా ఉందన్నారు. ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాలని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలనే దానిపైన అధ్యయనం చేయాలన్నారు. ఏముంటుందండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అది మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని కలెక్టర్ సిరి తెలిపారు. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని కలెక్టర్ సిరి వెల్లడించారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికి తీశామని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని తెలిపారు. 20 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని కలెక్టర్ సిరి తెలిపారు. ఇక్కడ 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ. మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అండి. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అది వీఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. అంటే ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలామంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్సు డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను. లేదండి, డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు, బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్లోనే ఎక్కారండి. వీఆర్ ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంత కూడా హెల్ప్ చేస్తాం. కర్నూలు బస్సు ప్రమాదంపైన ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదాన్ని చూసి
పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి హైమ ప్రమాద ఘటనపైన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. పుట్టపర్తి వెళ్లి వస్తుండగా కర్నూలు దగ్గర బస్సు ప్రమాదాన్ని చూస్తానని తెలిపారు. కారు దిగి సాయం చేయడానికి వెళ్ళినట్లుగా తెలిపారు. అప్పటికే కొందరు ఏడుస్తున్నారని హైమ వీడియోలో వెల్లడించారు. తాను కర్నూలు ఎస్పీకి కాల్ చేసినట్లుగా తెలిపారు. నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే పైరా స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం